హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వీడియోస్. మీ ఎనర్జీ చాలా చాలా అవసరం. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామంది ఎస్పెషలీ ఎంప్లాయీస్కి పదే పదే ఒకే విధంగా రీజన్స్ ఇస్తుంటారు ఫర్ నాట్ కంప్లీటింగ్ దేర్ వర్క్ ఆ టార్గెట్. అవునా? ఇది అందరి లైఫ్లోన కామన్ అయిపోయింది. ఒకే రీజన్ని, సరే కస్టమరు ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు, కస్టమర్ బయట వెళ్తున్నాడు, 1 month తర్వాత రమ్మన్నాడు, కస్టమర్కి ఇంకేదో పని పడింది, పోస్ట్పోన్ చేశాడు. ఇలా రీజన్ పైన రీజన్స్ వస్తుంటాయి కానీ రిజల్ట్ అయితే రాదు. ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదే రీజన్స్ ఎందుకు వస్తుంటాయి మనకి? ఆ రీజన్స్ లేకుండా మనము ఎలా బిజినెస్ చేయగలం? సో మార్కెటింగ్ జాబ్లో రిజల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు కెనాట్ బి జీరో ఆర్ వితౌట్ రిజల్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇందులో ద మెయిన్ ఫూలిష్ థింగ్ ఏంటి అంటే, ఏమి చేస్తున్నామో తెలియదు, ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఎందుకు కస్టమర్ అలా ఆన్సర్ చేస్తున్నాడో కూడా ఆలోచించే టైము లేదు అన్నట్టు మా ఎంప్లాయీస్ బిహేవ్ చేస్తుంటారు. అలా బిహేవ్ చేయకూడదు. ప్రిటెండ్ టు బి బిజీ ఫర్ నో వర్క్. వై? దీనికి మన ఎగ్జాంపుల్ మూవీస్ మనకు చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి మూవీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, సపోజ్ అల్లు అర్జున్ యాజ్ యాక్టెడ్ ఇన్ పుష్ప మూవీ, సేమ్ అల్లు అర్జున్ యాజ్ యాక్టెడ్ ఇన్ ఆర్ఆర్ 2 మూవీ ఆల్సో. డిఫరెన్స్ ఏంటండి? పుష్ప ఈజ్ ది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్, ఆర్ఆర్ 2 ఈజ్ ది యావరేజ్ హిట్. డిఫరెన్స్ ఏముంది దీంట్లో? ఆ డిఫరెన్స్ తెలుసుకొని ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వాళ్ళ మూవీస్ స్టోరీ లైన్ పైన, డైరెక్టర్ పైన, వాళ్ళ క్యాస్ట్ అండ్ క్రూ పైన వర్క్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకొని హిట్ పైన హిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ నాకు ఆ డిఫరెన్స్ అవసరం లేదు, నాకు ఛాన్స్ వచ్చింది, నేను యాక్ట్ చేస్తున్నాను, నేను ఏది తెలుసుకోను, ఏది నేర్చుకోను అనేసి ఓన్లీ ఆఫర్స్ వచ్చినాయి చేస్తున్నాను అంటే, సపోజ్ 2-3 మూవీస్కు అందరూ ఫ్యాన్స్ ఎలాగా చూస్తారండి? కామన్ మ్యాన్గా చెప్తున్నాను. ఏం చేస్తారు? 2-3 మూవీస్ చూస్తారు, ఏది సరిగా ఆడలేదనుకో, ఆ తర్వాత ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఎక్సైట్మెంట్ వెళ్తుంది, అల్లు అర్జున్ గారు మూవీ చూడాలి అనేది. ఎందుకంటే కంటిన్యూస్ ఫ్లాప్స్. కాబట్టి మనకి కస్టమర్ ఎందుకు రీజన్ ఇస్తున్నాడు, ఏం ఫాల్ట్ ఉంది? ఇక్కడ చెప్పినట్టు 2-3 మూవీస్ తర్వాత మనకి ఎలాగైతే ఆ ఇంట్రెస్ట్ రాదో, ఒక 3-4 కస్టమర్ని మీట్ చేసి ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ది పాజిటివ్ రెస్పాన్స్, సక్సెస్ఫుల్ రిజల్ట్, we are also get tired, bored, ఎనర్జీ ఉండదు. ఇంకా ఎన్నిసార్లు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ కస్టమరు నువ్వు వద్దు వెళ్ళు, నేను మళ్ళీ చూద్దాము, మళ్ళీ చేద్దాము అనేసే రీజన్స్ ఇస్తూ ఉంటే మనకి మాత్రం ఎలా ఎనర్జీ వస్తుంది? సో వి ఫెయిల్డ్. ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం,
ఫెయిల్ అయ్యి ఏమవుతుంది, వి టైర్డ్ అయిపోతాం. ఆ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ ఎనర్జీని రీఫిల్ చేయడం అలా మనం చేస్తున్న పనిలో బెటర్ రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ టు గెట్ బెటర్ రిజల్ట్? కస్టమర్ దగ్గర నుంచి ఓన్లీ రీజన్సే కాదు, కస్టమర్ నీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఏమి చేయాలి? డూ యూ వాంట్ టు హియర్? ప్లీజ్ లిసన్ దిస్. కస్టమర్కి మనకి ఉన్న రేపో ఎలాంటిదైనా కానీ, రిలేషన్షిప్ ఎలాంటిదైనా కానీ, నువ్వు 10 times మీట్ చేసావా, 2 times మీట్ చేసావా, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఓన్లీ పాజిటివ్ థింక్. మీకు ఎనర్జీని రీఫిల్ ఎలా చేయగలము అనేదానికి మీరు మిమ్మల్ని ప్రతి టైము మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. దట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. I am my own competition. I will work harder and move ahead of everyone. I must have a strong mindset. నాకంటే బలవంతుడు ఎవరూ లేదు, నాకు నేనే సాటి, నేను అందరికంటే ముందు ఈ పని చేస్తాను, చేసి ప్రూవ్ చేసుకోవాలి అనేది మిమ్మల్ని బూస్ట్ చేస్తుంది, మీకు ట్రాక్లో పెడుతుంది. దాని తర్వాత కస్టమర్ క్వరీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్ పోస్ట్పోన్ చేసే రీజన్ని మనము ఎలా కౌంటర్ ఇవ్వగలం, ఆ అబ్జెక్షన్ని హ్యాండిల్ చేసి ఎలా మనం రిజల్ట్ తీయగలం అంటే, మీరు కొద్ది టైం కస్టమర్తో ఏదైతే డిస్కస్ చేశారో దాన్ని రీకాల్ చేసుకోండి. స్పెండ్ టైం ఆఫ్టర్ ఏ కాల్ ఆఫ్ ఎవ్రీ కస్టమర్ గైస్. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, కస్టమర్తో టైం స్పెండ్ చేశారు, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, కస్టమర్ ఆన్సర్ ఇచ్చాడు. వాట్ వాజ్ దట్ ఆన్సర్? వాట్ వాజ్ ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్? For that, customer had given the answer. Recollect it. When you recollect the question or the answer, ఒకనొక సిచ్యువేషన్లో యు ఫెల్ట్, నేను ఇలా కాకుండా వేరేలా అడిగితే బెటర్ రిజల్ట్ వచ్చేదేమో, బెటర్ ఆన్సర్ వచ్చేదేమో, సో దట్ దిస్ కాల్ వుడ్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ అని మీకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. దానిపైన వర్క్ చేయాలి. ప్రతి ఒక్కటి ఒకే కాల్లో అన్నీ మీకు రిజల్ట్ చూపివు. ఇలా సింపుల్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా యూ విల్ ఇంప్రూవ్, యూ విల్ గెట్ ది రిజల్ట్ ఫ్రమ్ ది కస్టమర్ గైస్. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను నా ఇన్ఫర్మేషన్. లేదు అంటే ప్లీజ్ కామెంట్. I will also correct myself. Please do subscribe my channel. Give us the energy to give you more information, more sales pitch. Thank you. Have a great day.